ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ 6 పనులు ఎక్కువసేపు చేస్తే కనుక అది మరణానికి సంకేతమే. అయితే పురాణాల ప్రకారం ఏ పనులు చేస్తే మనిషి త్వరగా మరణిస్తాడు, అలాగే ఏ పనులు చేయటం వల్ల జీవితాన్ని త్వరగా కోల్పోతాడు, నిత్యం చేసే పనుల్లో చెయ్యకూడనటువంటి కొన్ని పనుల గురించి మన పురాణాల్లో ఏం చెప్పబడింది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గరుడ పురాణం అనేది అష్టాదశ మహాపురాణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. శ్రీ మహావిష్ణువు స్వయంగా తానే ఈ పురాణంలోని అన్ని విషయాలను గరుత్మంతుడికి వివరించాడని పురాణ గ్రంథాల్లో తెలియజేశారు. శ్రీ మహావిష్ణువు తన వాహనం అయిన గరుత్మంతుడు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణాత్మక సమాధానాన్ని ఇస్తూ జీవితాన్ని సరిగ్గా జీవించే విధానాన్ని గురించి, నియమాల గురించి వివరించారు. అందుకే దీనికి గరుడ పురాణం అని పేరు. గరుడ పురాణంలో పేర్కొన్న పలు అంశాలలో ఒకటి, మనిషి ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయటం ద్వారా అనారోగ్యంతో ఆయుష్షు తగ్గిపోతుందో గరుడ పురాణంలో చెప్పబడింది. గరుడ పురాణంలో పేర్కొన్నటువంటి ఆ చేయకూడని పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకవేళ మీకు అటువంటి అలవాట్లు ఉన్నట్లయితే వెంటనే మార్చుకుంటే మీరు ఆయుష్ను పెంచుకోగలుగుతారు, ఆరోగ్యంగా జీవించగలుగుతారు, అలాగే ఎక్కువ కాలం పాటు కూడా మీరు జీవించగలుగుతారు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్వచ్ఛమైన గాలి ఎక్కువగా ఉంటుంది. ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారు తమ జీవితాన్ని తగ్గించుకుంటారని గరుడ పురాణంలో చెప్పారు. ఎందుకంటే ఉదయపు గాలి ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయి. ఉదయాన్నే నిద్రలేచిన వ్యక్తి బయటి గాలిని పీల్చుకోవటం ద్వారా శ్వాసకోశ వ్యాధులు కూడా రావు, అలాగే వారి ఆయుష్షు కూడా పెరుగుతుంది. ఉదయం ఆలస్యంగా నిద్రలేచే వ్యక్తులు ఆరోగ్యాన్ని అందించే గాలిని అందుకోలేరు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు అన్ని వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనం ప్రతిరోజు ఉపయోగించే పెరుగు ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది. అయితే పెరుగును రాత్రిపూట తీసుకోవటం వల్ల మాత్రం అనేక రకాల వ్యాధులు వస్తాయని గరుడ పురాణంలో చెప్పారు. రాత్రిపూట పెరుగు తినటం వల్ల కడుపుకు సంబంధించిన వ్యాధులు పెరుగుతాయి. కడుపుకు సంబంధించిన వ్యాధులు మాత్రమే కాకుండా అన్ని వ్యాధులకి కూడా ఇది కారణమవుతుంది. అందువల్ల పెరుగును రాత్రిపూట ఆహారంలో తీసుకోకపోవటమే మీకు మంచిది. అలాగే కొంతమంది మాంసాహారులు నిలువ ఉంచిన మాంసాన్ని తింటూ ఉంటారు. మీరు నిలువ ఉంచిన మాంసాహారం తిన్నట్లయితే మీ జీవితం కోసం మీరు అనేక రకమైన ఇబ్బందులను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లే. ఎందుకంటే నిలువ ఉంచిన మాంసంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు దీన్ని తింటే కనుక ఈ బ్యాక్టీరియా మీ కడుపులోకి చేరి మిమ్మల్ని అన్ని వ్యాధులతో బాధపడేలాగా చేస్తుంది. కాబట్టి నిలువ ఉంచిన మాంసాహారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తినకూడదు. అలాగే జీవితంలో చాలా సమస్యలకు దారితీసే స్త్రీ పురుషులకు సంబంధించిన శారీరక సంబంధాలపై ఖచ్చితంగా మీకు నియంత్రణ ఉండాలి. ఉదయం లైంగిక సంపర్కం చేయటం లేదా అధిక లైంగిక సంపర్కం పురుషుల జీవితకాలాన్ని తగ్గిస్తుంది. ఇదే కాకుండా ఉదయాన్నే ఈ యొక్క లైంగిక సంబంధాల్లో పాల్గొనటం కూడా శరీరాన్ని బలహీనపరుస్తుంది. మీ శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోయే సమయం వస్తుంది. యోగులు, ఋషులు యోగా, ప్రాణాయామం, ధ్యానం కోసం ఉదయం సమయాన్ని నిర్ణయించారు. తద్వారా ఈ సమయంలో శరీరంలో శక్తి వృద్ధి చేయబడుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేసుకోవాలి. ఉదయం లైంగిక కార్యక్రమాల్లో అస్సలు పాల్గొనకూడదు. అలాగే శ్మశాన వాటికలో మృతదేహాన్ని కాల్చిన తర్వాత మంట నుండి బయటకు వచ్చే పొగ గాలిలో కలిసిపోయి అక్కడ ఉన్న వ్యక్తుల శరీరంపై అంటుకొని అనేక రకాల బ్యాక్టీరియాలు ఏర్పడతాయి. అందువల్ల దహన సంస్కారాల వద్ద ఎక్కువసేపు ఉండి అక్కడ్నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయకపోతే మీరు అనేక రకాల వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా స్నానం చేయాలి. అలాగే ఆ బట్టలను ఖచ్చితంగా వెంటనే ఉతికేయాలి. అలాగే మనిషి శరీరంలోకి రోగం ప్రవేశించటానికి గల ముఖ్యమైన కారణాలు అతిగా తినటం, ధాతు క్షీణత, మలమూత్ర విసర్జనను తొందరగా కానిచ్చివేయటం లేదా ఆపుకోవటం, పగటి నిద్ర, రాత్రి జాగరణ, వీటిల్లో ఏ ఒక్కటైనా సరే శరీరంలో రోగం ప్రవేశించటానికి కారణమవుతుంది. కాబట్టి అతిగా తినకూడదు, మలమూత్ర విసర్జన తొందరగా చేయకూడదు, లేకపోతే ఆపుకోకూడదు. అలాగే పగటిపూట నిద్రపోకూడదు, రాత్రిపూట జాగరణ చేయకూడదు.
వీటిల్లో ఏ ఒక్క అలవాటు మీకు ఉన్నా కానీ శరీరంలో రోగాలు ప్రవేశించటానికి ఇది చాలా ముఖ్యమైన కారణమవుతుంది. అలాగే అష్టాదశ పురాణాల్లో విష్ణు పురాణం కూడా ఒకటి. విష్ణు పురాణం వేదాలలో వేదం, శాస్త్రాలలో శాస్త్రం, జ్యోతిష్యంలో ఇతిహాసం, యోగ విద్యలలో యోగ విద్య, కావ్యాలలో కావ్యం, సకల లోక విషయం. ఇందులో మానవ జీవన విధానానికి సంబంధించి అనేక విషయాలు తెలియజేయబడ్డాయి. ప్రతి మనిషికి స్నానం అనేది చాలా ముఖ్యం. అయితే అతిగా చేస్తే మాత్రం అనర్థాలకు దారితీస్తుంది. ఎక్కువసార్లు స్నానం చేయటం వల్ల అనారోగ్యానికి గురికాక తప్పదు. సాధ్యమైనంత త్వరగా ముగించటానికే ప్రయత్నం చేయాలి. అంటే ఎక్కువసేపు స్నానం చేయకూడదు, అలాగే రోజుకు ఎక్కువసార్లు కూడా స్నానం చేయకూడదు. 2 సార్లు చేస్తే సరిపోతుంది. అలాగే రాత్రి సమయాల్లో శ్మశానాలను దర్శించకూడదు. శ్మశానాలు ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదు. ఇక్కడ ఎప్పుడూ కూడా ప్రతికూల శక్తులు క్రియాత్మకంగా ఉంటాయి. కాబట్టి దీనివల్ల శరీర వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే ఈ ప్రదేశంలో పీల్చే గాలి ఆరోగ్యం, ఊపిరితిత్తులకి కూడా హాని కలిగిస్తుంది. చెడు ప్రవర్తన, క్రూరమైన ఆలోచనలు కలిగిన వారికి దూరంగా ఉండాలి. ఇలాంటి వారు రాత్రి వేళల్లో తమ కార్యకలాపాలను సాగిస్తారు. ఎప్పుడూ కూడా అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి. అలాగే నిద్ర తక్కువైనా సరే, ఎక్కువైనా సరే అది చాలా ప్రమాదం. దీనివల్ల అనేక రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. నిద్రపోయే సమయం, మేల్కొనే సమయాన్ని ఒకసారి పరీక్షించుకోండి. బ్రహ్మ ముహూర్తంలో మేల్కోవాలి. అలాగే రాత్రి తొందరగా నిద్రపోయటానికి ప్రయత్నం చేయండి. అలాగే చెడు సాంగత్యం కూడా ఏ మనిషికి మంచిది కాదు. అంటే మనలో ఎటువంటి మంచి ప్రవర్తన ఉన్నా కానీ మనం చెడు సాంగత్యం చేశామంటే ఖచ్చితంగా వారి యొక్క లక్షణాలు మనకు అలవడతాయి. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంచుకునే స్నేహితుల విషయంలో కూడా అతి జాగ్రత్త అనేది చాలా అవసరం. ఈ విధంగా మీకు చెడు స్నేహితులు, అంటే చెడు లక్షణాలు ఉన్న స్నేహితులు ఉన్నట్లయితే ఏదో ఒకరోజు ఆ లక్షణాలు మీకు కూడా ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి చెడు సాంగత్యాన్ని ఎప్పుడూ కూడా కోరుకోకూడదు. వ్యసనాలకు అలవాటైన వ్యక్తులకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. లేకపోతే మీరు కూడా వ్యసనపరులుగా మారే అవకాశం ఉంటుంది. మత్తు పదార్థాలను ఎంత దూరంగా ఉంచితే అంత ఉత్తమం. మత్తు పదార్థాలకి మీరు ఒకసారి బానిస అయ్యారంటే మీ జీవితంలో మీకు విచక్షణ కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణ మీకు లేకుండా పోతుంది. ఈ విధంగా అనేక రకాల చెడు పనులు మీరు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మత్తు పదార్థాలకి దూరంగా ఉండటమే చాలా ఉత్తమం. అలాగే మద్యపానం సేవించటం, ధూమపానం చేయటం కూడా మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంటుంది. చూశారు కదండి, గరుడ పురాణం ప్రకారం ఏ 6 పనులు ఎక్కువసేపు చేయటం వల్ల మరణానికి సంకేతంగా ఉంటుంది. ముఖ్యంగా మన జీవితంలో మనం ఏ పనులు చేయకపోవటం వల్ల మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతాం, మన ఆయుష్ను పెంచుకోగలుగుతాం. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.